సో డాక్టర్ గారు కలర్స్ గురించి అంటే సన్ బాత్ లో ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్ కి ఒకటి, హెడ్ కి ఒకటి, శరీరం మీద ఆ ప్రభావం చూపిస్తుంటుంది. అలా కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తారు? అలాగే సూర్యకిరణాల వల్ల ఈ రంగుల ప్రభావం మొత్తం మన శరీరం పైన పడుతుంది కాబట్టి ఆ చేంజెస్ వస్తాయి అన్నమాట. అది చేంజెస్ వస్తాయి. అది కాబట్టి ఆ టైప్లో అరేంజ్ చేయబడి ఉంటుంది. అది రోజు అలా చేసుకుంటూ పోయిన కొద్దీ వాళ్ళకి ఉన్న సమస్యలను కూడా తగ్గుతూ పోతుంటాయి. ఓకే, అది ఆరోగ్య సమస్యలు ఏవైతే వచ్చినాయో అవి తగ్గుతూ పోతాయి అన్నమాట. అది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. ఎందుకంటే చాలా కాలం నుంచి ఎంతోమంది చికిత్సలు పొందిన వాళ్ళు ఉన్నారు, అంటే అనుభవజ్ఞులు. కాబట్టి అది మనం నిత్య జీవితంలో కూడా మనం చేసుకోవచ్చు. మన రంగుల ఫ్రేమ్ లేకుండా డైరెక్ట్ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు మనం సూర్యకిరణాలకు. ఇప్పుడు విటమిన్ డి అని చెప్పుకుంటున్నాం. విటమిన్ డి లేదంటే సూర్యకిరణాలకు మంచిగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళకి సఫిషియెంట్గా ఉంటుంది, సరిపడి ఉంటుంది. ఇక వీళ్ళు డాక్టర్లు ఏం చేస్తున్నారు, విటమిన్ డి అంటే ఎండలు కూర్చొని మాకు కుదరదు అని అంటారు పేషెంట్స్. అనేసరికి సరే D3 వాడండి, విటమిన్ డికి సంబంధించిన పౌచ్ కానీ లేకపోతే క్యాప్సూల్ కానీ వాడండి చెప్పేస్తున్నారు, వాడుతున్నారు, నడుపుతున్నారు. కానీ నేచురల్ గా ప్రకృతి సహజంగా వచ్చిన బలం దీంట్లో ఉండదు. అవును, నిజం, అంత బలం ఉండదు. అవును, అదనమాట. సో డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఓకే.